అపూర్వ మాట్లాడింది ఎంతమందికి కరెక్ట్ అనిపించింది, నాకు కూడా చాలా అంటే చాలా కరెక్ట్ అనిపించింది అనమాట. కానీ తనని ఇన్సల్ట్ చేసింది అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ తన ఒక పాయింట్ తీసింది, అభిజిత్ నాకు నచ్చడు, ఎందుకంటే తను ఓన్లీ మెంటల్ స్ట్రెంతే ఉంది, ఫిజికల్ స్ట్రెంత్ తనకు లేదు. అండ్ ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ డామినేట్ అయిపోయి ఓన్లీ అభిజితే కనపడుతున్నారు, కానీ వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళవేమి నాకు కనిపించలేదు. ఓన్లీ మెంటల్ ఉంటే చాలదు, ఫిజికల్ కూడా ఉండాలి అనేసి తన పాయింట్ అన్నదన్నమాట. వెంటనే హట్ అయిపోయిండు. అగ్ని పరీక్షలకు సెలెక్ట్ అవ్వాలంటే యూరిస్తో మాత్రం ఎవరిని గెలకూడదు అనేది అయితే ఇదే నిదర్శనం అనమాట. మీరు ఎవరైనా నాకు నచ్చరు, మీరు ఇది చేసిన తప్పు, మీరు ఇది చేసిన తప్పు అనేసి ఫేస్ టు ఫేస్ ఎవరైనా అడిగారంటే కథం, ఇక వాళ్ళని అయితే అస్సలు సెలెక్ట్ చేయరు. నువ్వే నన్ను ఇక్కడ జడ్జ్ చేస్తున్నావా, నీకే అంత ఉందా అనేసి మాట్లాడతారనమాట. ఒక మాట అన్నది ప్యాట్రియార్కీ గురించి మాట్లాడింది అనమాట. సో ఇదైతే నేను రిఫ్యూజ్ చేస్తున్నాను, తప్పు, తను మాట్లాడింది అయితే నిజంగా తప్పు అనేసి బయట కూడా చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ప్యాట్రియార్కీ ఫ్రీ జస్ట్ ఓన్లీ బిగ్ బాస్ లో ఉంటది అనేసి చాలా అంటే చాలా తప్పు. సొసైటల్ కార్డ్ వేస్తానట్టే అనిపించింది అనమాట. ఎందుకంటే తను ఒకటి ఫేస్ చేసింది, మెన్ కన్నా ఉమెన్ చాలా తక్కువ అనేసి తను ఫేస్ చేసింది. ఓన్లీ బిగ్ బాస్ హౌస్ లోనే అది దొరుకుతుంది అని అనుకోవడం నిజంగా తప్పు. బయట చాలా మంది అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఫాదర్ లేని వాళ్ళు, జస్ట్ మదర్ మీదే చాలా మంది బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. లేడీస్ మీదే తన ఫ్యామిలీ అంతా నడిపేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇట్లా సొసైటల్ కార్డ్ వేయడం అది కూడా తప్పు అనిపించింది. అండ్ ఈ లక్ష్మీ దీపక్ గురించి, వాళ్ళకి ఫేర్ జరిగిందా అన్ఫేర్ జరిగిందా దీని గురించి కూడా డీటెయిల్ గా లాంగ్ వీడియో చేస్తే మన ఛానల్ ఉంది, వన్స్ అది చూడండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.